హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండరా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిత్ ఫ్యామిలీ ఇన్ దుబాయ్. మేము మా ఊర్లో ఉండే పోలేరమ్మ గుడి పోయినాము. ఇది అమ్మోళ్ళ ఇంటికాడ దగ్గరలోనే ఉంటుంది పోలేరమ్మ గుడి. గాలిదేవర్ల గుడి కూడా అంటారు, పోలేరమ్మ గుడి అని మేము అంటాము. ఇక్కడ శుక్రవారాలు, మంగళవారాలు, శ్రావణ మాసాలు, మాఘమాసాలు, దసరా, నవరాత్రులు అన్నీ బాగా జరుగుతాయి. చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది గుడి. నేను వచ్చిన ఆయించి పోదాం పోదాం అనుకుంటానా, కుదరలే. ఈ శుక్రవారం పోయినా. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ పోలేరమ్మ తల్లి గుడిలో ఏమేమి చేస్తారు, ఎట్లుంటుంది గుడి అంతా, ఒకప్పుడు ఎట్టునింది ఇప్పుడు ఎట్టునింది అంతా నేను వివరంగా చెప్తాను. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఒక మొక్కు మొక్కుకున్నా. అది ఏం మొక్కు మొక్కినానా, ఎన్ని రోజులు గుర్తు వచ్చిందా, ఎన్ని రోజులు గుర్తొచ్చిన తర్వాత ఏం చేసినానా, నేను వీడియో కంప్లీట్ దాకా చూడండి, మధ్య మధ్యలో చెప్తా ఉంటా. ఒకప్పుడు ఈ గుడి ఎట్టునిందంటే లోపల ఉనింది పోలేరమ్మ తల్లి గుడి చిన్నది. మేము ఈదిలో ఆడుకుంటా పోలేరమ్మ తల్లి కాడి గుడికి పోదాం పాని పరిగెత్తుకుంటా వచ్చి లోపలికి పోయి చూస్తూ ఉన్నాము. ఇక్కడంతా తాగుడుపోతోళ్ళు, తిరుగుబోతోళ్ళు ఉన్నారు. లోపలికి రావాలంటే భయం వేస్తూ ఉన్నింది. ఇంకా లోపలికి వచ్చి తొంగి చూసి ఆటలాడుతూ ఉన్నాము అప్పుడు. ఇప్పుడు ఈ గుడి ప్రతిష్ట జరిగినప్పటి నుంచి ఏ టయాన జరిగిందో, ఏ ముహూర్తాన్ని జరిగిందో ఈ పోలేరమ్మ తల్లి వైభవంగా జరుపుకుంటుంది. చాలా బాగా జరుగుతుంది. సంవత్సరము గుడి ప్రతిష్ఠించిన రోజైతే ఎంత బాగా జరుగుతుందో, ఊరంతా ఒకటైనట్టుగా బాగా జరుగుతుంది. మధ్యలో ఒకసారి దేవర కూడా చేసినారు, గాలి దేవర్ల పోలేరమ్మ తల్లి దేవర అని. చాలా బాగా జరిగింది అప్పటికి నాకు ఇంకా పెళ్ళి కాలేదు. చాలా బాగా జరిగింది. ఈ పూజారి మాకు ఈ గుళ్ళో వాళ్ళంతా తెలిసిన వాళ్ళే, మాకు దగ్గరలోనే గుడి, మా ఇంటి దగ్గర నుంచే. తెలిసిన పూజారి అయ్యి ఇద్దరికి చెరో కట్టిపండు ఇచ్చినాడు. ఇండియాకు వచ్చిన ఆయించి పిల్లలకు ఒకరి వేనాలకు ఒకరికి మోషన్స్, కడుపు నొప్పి, వామిటింగ్స్, జ్వరము ఇట్లా వస్తానే ఉండయి. అందుకే ఒకసారి పోలేరమ్మ తల్లి కాడికి పోయి దర్శనం చేసుకోవాలా, దండం పెట్టుకొని రావాలని ఇద్దరిని తోడుకొని వచ్చిన. ఆ రోజు కూడా జీవాకు అస్సలు బాగలేదు, కడుపు నొప్పి, వామిటింగ్స్, మోషన్స్ అట్టునింది. ఇంకా బలవంతాన తీసుకొని వచ్చిన, దండం పెట్టుకొని పోతే బాగా అవుతుందేమో అని. ఒక చిన్న విషయం షేర్ చేసుకుంటాను. నేను ప్రెగ్నెంట్గా ఉండి డెలివరీ అయిపోయిన తర్వాత ఒక 5 నెలల పిల్లోడప్పుడు మోహిత్కి అస్సలు బాగలేదు. పిల్లలు ఇద్దరికీ నేను డెలివరీ టైంలో బాగా నలిగిపోయినారు. మోహిత్ అయితే చాలా ఇబ్బంది పడినాడు. వాడు 5 నెలల పిల్లోడప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేంత పరిస్థితి వచ్చింది. ఇంకా ఆ రోజు అడ్మిట్ అయినాము. ఈ పోలేరమ్మ దగ్గర సంవత్సరం జరుగుతుంది కదా ఉత్సవము, అది జరుగుతూ ఉన్నింది. అప్పుడు మాకు ఒకటి గుర్తొచ్చింది అనమాట. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు సేఫ్గా డెలివరీ కావాలా, మగపిల్లోడు పుట్టాలా, నాకు తగినంత సహాయము, నాకు తగినంత చందా ఇస్తా తల్లి నీకు అని నేను మొక్కుకున్నా. మా నాన్న నాకు తెలియకుండా అదే మొక్కినాడంట. మళ్ళీ చెప్పిండు నాకు, రే నువ్వు డెలివరీ అయిన తర్వాత పోలేరమ్మ దగ్గరికి పోదాం అనుకున్నాము, మనకు కుదరలేదు, అందుకేనేమో పిల్లోనికి బాగలేదు, పోయి వద్దాంపా అన్నాడు. సరే నేను పోదాం అనుకున్నాక ఈ వీడికి అస్సలు సీరియస్గా ఉన్నింది. ఇంకా నేను చందా ఇచ్చి హాస్పిటల్కి పోయి అడ్మిట్ అయ్యినా. ఎట్టో దేవుడి దయ వల్ల, పోలేరమ్మ తల్లి దయ వల్ల ప్రశాంతంగా బాగా నా కొడుకుని చేసుకొని ఇంటికి వచ్చినాము. అది నాకు బాగా గుర్తు, ఇంకా బాగా నమ్మకం అయిపోయింది. ఇంక తర్వాత నుంచి నేను ఒకరోజు పోయి దర్శనం చేసుకొని టెంకాయ కొట్టొచ్చినాను. మొదలుపెట్టిన ఆయించి శుక్రవారం భజన చేస్తూ ఉంటారు. రాత్రిపూట్ల అన్నదానాలు కూడా పెడతా ఉంటారు. నాకైతే కుదరలేదు. ఒక శుక్రవారం అన్నా పోవాలా, పోయి దుబాయ్కి పోయే లోపల అనుకున్నా. మొత్తానికి ఈ శుక్రవారం పోయినా. ఇదే గుడి లోపలంతా. లోపలికి వచ్చిన పాటనే గుడి చుట్టూ తిరగడానికి 3 చుట్లు తిరగచ్చు. తిరిగి మేము దర్శనం చేసుకొని వచ్చి కూర్చున్నాము. భజన చేస్తా అంటే వాళ్ళల్లో కూడా నేను కూర్చొని భజన చేసిన. ఈ అవ్వ చూడండి ఎంత బాగా తాళాలు కొడుతుందో, మా ఈదులో ఆమె ఇవ. ఈడ భజన చేసే వాళ్ళంతా మా వాళ్ళే, అందరు అయినోళ్ళే, పిన్నీలు, అత్తలు. నేను ఒకసారి పూలు అల్లుతండయిలతో కూర్చొని నేను వీడియో పెట్టినా కదా, అంతా వాళ్ళే, మా ఈదులో వాళ్ళే, మాకు అయినోళ్ళే. నేను ఎప్పుడు భజనలో కూర్చోలే, అందరు తెలిసిన వాళ్ళు అయిందనా నేను కూడా భజనలో కూర్చున్నా. మా ఇద్దరికి 2 తాళాలు ఇచ్చిండ్రు. నేను కొట్టినంతసేపు కొట్టినా, మా వాడు నా చేతిలోటి తీసుకొని వాడు తాళాలు కొట్టిండు. వాడు కొట్టినంతసేపు కొట్టిండు, ఇంకా ఆడ సౌండ్ ఎక్కువ అయిపోయింది, భజన సౌండ్, తాళాల సౌండ్. ఇంకా వాడికి ఇరిటేషన్ కనిపించి చెవులు గట్టిగా మూసుకొని ఒకటే ఏడుస్తాడు, బయటికి పోదాంపా అని. నేనేమో వీడిని కూర్చోబెట్టుకొని భజన చేయించా ఉంటే అవతల మా అమ్మ జీవాన్ని కూర్చోబెట్టుకొని ఉన్నింది. ఇంకా జీవాకు బాగలేదు కదా, ఆ పిల్ల సపరేట్గా కూర్చోలే, ఎవరో ఒకరి పక్కలో కూర్చోవాలని అమ్మమ్మ దగ్గర పోయి కూర్చొని ఉంది. మేము ఇంకా వాడు ఏడుస్తా అంటే బయటకు వచ్చేసిన. ఈ పక్క అంతా అన్నదానం చేసే షెడ్డు. నేను ఇంతకుముందు వచ్చినప్పుడు ఈ షెడ్డు ఇదంతా ఏం లేదు, బండలు, ఈ పక్క షెడ్డు బాగా వేసినారు ఈసారి.
ఫస్ట్ గుడి కట్టినప్పుడు ఒట్టి గుడి ఒక్కటే కట్టినారు, ఈ పక్కటి ఏం కట్టలే. ఇది ఉండంగా పెరిగి 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 పెద్దదైపోయి చుట్టూ అన్ని షెడ్లు పెద్ద ప్రాంగణం లాగా అయిపోయింది. గాలిదేవర్ల పోలేరమ్మ తల్లి గుడి అంతా బాగా జరుగుతుంది బద్వేల్లో, అంత బాగా జరుగుతుంది. ఇక్కడ శుక్రవారం ఉభయం ఇచ్చేవాళ్ళు ఉంటారనమాట. ఆ రోజు ఉభయం ఇచ్చేవాళ్ళు మా ఈదిలో వాళ్ళే. పోలేరమ్మ తల్లికి ఎదురుగా పోతురాజుల స్వామి ఉంటాడు. వీళ్ళకి ఇద్దరికీ మనం ఎదురుగా నిలబడుకొని దండం పెట్టుకోకూడదు, సైడ్ నిలబడుకొని దండం పెట్టుకోవాలా. ఇంకా మోహిత్ ఒకటేమైనా ఏడుస్తాడు, తాత కావాలా అని. నేను ఫోన్ చేసింటే రా నాన్న వాడు ఏడుస్తాడు అని అంటే ఆమెను వచ్చిండు, వాడిని ఎత్తుకున్నాడు. ఇంకా వీడికి తాత పిచ్చి భలే పట్టింది అసలు. ఎప్పుడు తాత అంటానే ఉంటాడు, తాతతో పాటు తిరుగుతూ ఉంటాడు. దుబాయ్కి పోయిన తర్వాత ఎట్ట చేయాలనో ఏమో, నాకు భయం వేస్తుంది. ఇంకా తాత మీద బెంగ పెట్టుకుంటాడో ఏమో. వీడు తాత అమ్మమ్మ అని పిలిచి నాకు కూడా వీళ్ళని తాత అమ్మమ్మ అనే పిలిచేది వచ్చేసింది. ఇంకా లోపలంతా భజన అంతా అయిపోయిన తర్వాత అన్నదానం స్టార్ట్ చేసిండ్రు. ఆ రోజు అన్నదానంలో పప్పు, అన్నం, వడియాలు, వడ, అరటిపండు, పాయసము, పెరుగన్నము, రసమన్నము అన్నీ పెట్టినారు. కానీ జీవాకు బాగలేదు కదా, జీవా ముఖం చూస్తుంటేనే అర్థమవుతుంది కదా, ఏమీ తినలే పిల్లలు ఇద్దరు. నేను తినేసి ఇంకా హ్యాపీగా ఇంటికి వచ్చేసినాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం, బాయ్.